ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రైతులకు అనుకూలంగా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అనేక పథకాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రైతులు తమ కష్టాలకు ఆర్థిక సాయం, తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కూడా పొందుతున్నారు. అలాగే ఒక్కో రైతు ప్రాజెక్టుకి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు సొంత ప్రాముఖ్యత ఉంది. రైతులకు విడతల వారీగా సబ్సిడీ ఇస్తారు మరియు ఈ సబ్సిడీని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించవచ్చు. పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పత్రాల సమాచారం అంతా సరిగ్గా ఉంటే దశల వారీగా వాయిదాల సొమ్మును విడుదల చేస్తారు. దీని కింద ఏటా అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అందిస్తుంది. చివరిగా 16వ విడత డబ్బుల్ని రైతుల అకౌంట్లోకి ఫిబ్రవరి 28న విడుదల చేసింది కేంద్రం. మరి ఇప్పుడు రైతులు 17వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కొన్ని వార్తా రూపాల ప్రకారం 17వ విడత డబ్బులు జూన్ లేదా జూలై నెలలో విడుదల చేయబడే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ఇటీవల ఒక ప్రకటనలో 17వ విడత త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. 17వ విడత ప్రయోజనం పొందడానికి రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి.